నా పేరు హరినాథ్ బాబు. నేను ఆమ్ ఆద్మీ పార్టీ అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జిని. ఇది మా అనకాపల్లి అందాలు కొమ్మపాల వెళ్ళే రోడ్డు. ఇది కొమ్మపాల రోడ్డు, చోడవరం, మాడుగుల, పాడేరు ఇవన్నీ కూడా ఏజెన్సీ ప్రాంతాలంతా కూడా ఇలాగే వెళ్తాయి. బస్సులన్నీ కూడా బస్సులు, స్కూల్ పిల్లల బస్సులు, 108 వాహనాలు ఇవన్నీ కూడా ఇలాగే వస్తాయి. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా, ఏదో ఎమ్మెల్యే అయ్యామా లేదా, 5 ఏళ్ళు ఉన్నామా లేదా, సంపాదించుకున్నామా లేదనే కానీ రోడ్లు పాడైపోతున్నాయి. రోడ్ల కోసం చాలా డబ్బు ఖర్చు పెడుతున్నారు. అసలు ప్లానింగ్ లేదు. ఖరీదైన రోడ్లు వేసేటప్పుడు ఆ రోడ్ల మీద ఉన్న వాటర్ని కాలువల ద్వారా పక్కకి వెళ్ళే విధంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, R&B డిపార్ట్మెంట్కి ఉంది, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి ఉంది. కానీ రోడ్లు వేస్తున్నాము, బిల్లు అవుతుంది, మనకు వస్తుందన్న ఆలోచనే తప్ప ఈ రోడ్ల మీద ఉన్న వాటరు కాలువలోకి వెళ్ళడానికి మాత్రం ఒక ప్లానింగ్ లేదు. సుమారు ఈ ఫైటింగ్ 20 సంవత్సరాలుగా చూస్తున్నాము. 4 ఎంపీలు చూసాము, 4 ఎమ్మెల్యేలు చూసాము. పబ్బం గడుపుకొని పోతున్నారు తప్ప, గోతులు కప్పడానికి ప్లాన్ చేస్తున్నారు తప్ప, సరైన సైడ్ రోడ్లు లేకుండా, కాలువలు లేకుండా చేయడం వల్ల ఈ రోడ్లు పోతున్నాయి. కాబట్టి టెండర్లు కాలువలు పిలాలి, కాలువ అయిన తర్వాతే రోడ్లు నిర్మాణం చేయాలనే ఆలోచన ఒక్క నాయకుడికి కూడా లేదని నిర్మాటంగా చెప్తున్నాం. ప్రజలు, స్కూల్ పిల్లలు ఎన్నో బాధలు పడుతున్నారు. చూడండి, ఆ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. ఆటోలు చూడండి, ఇలా చూడండి, ఆటోలన్నీ కూడా ఏ రకంగా వాటర్లో, ఇవన్నీ కూడా స్కూల్ పిల్లలు చూడండి. అందరూ స్కూల్ పిల్లలు ఉన్నారు, అందరూ కూడా. మరి గత్యంతరం లేక ఈ రకంగా గోతుల్లో పడుతూ ఆటోలో పిల్లలందరినీ కూడా తీసుకొని స్కూల్కి వెళ్తున్నారు. మరి నాయకులు ఖరీదైన కార్లు పక్కన పెట్టి కాస్త మోటార్ సైకిల్ మీద తిరిగితే ప్రజలు గోతుల్లో వెళ్తున్నారా, సాఫ్ట్ రోడ్లు వెళ్తున్నారో తెలుస్తుంది, కంటికి కనబడుతుంది. చూడండి, పిల్లలందరూ కూడా ఈ వాహనాల్లో ఎంత ట్రబుల్ అవుతున్నారో చూడండి, పబ్లిక్ అంతా కూడా. మరి నాయకులు అయిన తర్వాత సాల్వాలు కప్పుకోవడం, దండలు వేసుకోవడం గొప్ప కాదు. ప్రజా సమస్యలు మనం ఎంతవరకు పట్టించుకున్నాం అన్న దాని మీద పరిగణనలు చూసుకునేటట్టయితే మన అనకాపల్లి బ్రహ్మాండంగా బాగుంటుంది. కళ్ళు తెరవండి. ఈ కొమ్మపాల రోడ్డు మీద సైడ్ కాలువ నిర్మాణానికి వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించి రోడ్డు నిర్మాణం చేసి ప్రజలకు సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తారని చెప్పి మీ అందరికీ కోటి దండాలు పెడుతున్నాను.